హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ ఏముంటుందని తెలుసా అండి? ఇదిగో చిన్న చిన్న పచ్చి రొయ్యలు బాయిల్ చేశాను. పచ్చి రొయ్యలు, పచ్చి శనగపప్పు, దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఈరోజు కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, పచ్చి రొయ్యలు, ఇది కేజీన్నర రొయ్యలు అనమాట. చిన్నవి, బాగా చిన్నవి. ఇది ఏంటో శాఖరయ్యలో అంటారు ఫ్రెండ్స్. అందుకని ఇదిగో మసాలా, అల్లము, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి అన్నీ వేసి మసాలా పట్టాను ఫ్రెండ్స్. ఈరోజు వంట లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రొయ్యలు చేయటమే పట్టింది ఇంచుమించు గంటన్నర. ఇగో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం, మిర్చి చూసారా వేసాను. సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. వేసేసాను చూసారా, వేసానా. తర్వాత రైస్ కూడా అయిపోయింది. చూసారా, రైస్ అయిపోయింది. చారు, రసం పెట్టేశాను. కర్రీ వండడం లేట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. టమాటా ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. మీ వంటలు అయిపోయినాయా ఫ్రెండ్స్? ఇలాగా కలిపి వండుకుంటే బాగుంటుందండి. అందుకనే ఇలా వండుతున్నాను అన్నమాట. కర్రీ బాగుంటుంది. పచ్చిరొయ్యలు కదా, పచ్చిరొయ్యలు పచ్చి శనగపప్పు కాంబినేషన్ బాగుంటుంది. రొయ్యలును అదేంటి దోసకాయ కూడా బాగుంటుంది. అందుకనే ఇలా వండుదామని ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఉప్పు వేసుకుందామా. ఉప్పు వేసాను. బాగా మగ్గుతుంది. మగ్గాక ఆల్రెడీ రొయ్యలు బాయిల్ చేసాం కదా, ఎక్కువ ఉడకవసరం లేదు. అవి ఎక్కువ ఉడితే మొత్తానికి కూరలో కలిసిపోతాయి. ఇది బాగా మగ్గాక అప్పుడు అది వేసుకుందాం. రొయ్యలు వేసుకుందాం. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? మీ వంటలు అయిపోయినాయా? భోజనాలు టైం అయిపోతుంది. మా వీడియోలకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? 2 రోజులు వంట అవ్వలేదు, ఇంట్లో వంట చేయలే. వంట వీడియోలే కదా మన ఛానల్ వంటదే, అంచేతనే చేయలేదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్. కొంత టైంలో బయటికి వెళ్ళాల్సి వస్తుందండి. అందుకని వంటలు లేట్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న రొయ్యలు ఎంతసేపు పట్టిందో తెలుసా? ఇవి అలవడానికి చాలా టైం పట్టింది నాకు. బొడ్డ రొయ్యలు కానీ టేస్ట్ బాగుంటుంది. దీని మీద ఇంకో కొంచెం పెద్ద రొయ్యలు మీకు పచ్చడి పెట్టి చూపిస్తాను. రొయ్యలు పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. ఇవి ఇప్పుడు పచ్చడికి సరిపోవు. రొయ్య ఉండదు ఎక్కువసేపు. ఏంటంటారు, రొయ్యకి అది వేగిందంటే ఇంకా చిన్నగా అయిపోతుంది. అంచేతన ఈ రొయ్య పనిచేయదు. ఇంకొంచెం పెద్ద రొయ్య అయితే పచ్చడికి బాగుంటుంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ వంట. చాలా లేట్ అయిపోయింది. ఇలా మగ్గుతున్నాయా చూసారా? ఇలా మగ్గుతుంది చూసారు. స్టాండ్ పెట్టలా, చేతితోనే పట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టాండ్ పెట్టి ఇవన్నీ చేయడానికి నాకు టైం లేదు. అందుకని ఇలా వేసేస్తున్నాను అన్నమాట. మీకు అన్నీ ఇలా చూపిస్తున్నాయి. దోసకాయ వేసుకున్నాను. తర్వాత పచ్చి శనగపప్పు వేసుకుందాం. అన్నీ మగ్గుతాయి. త్వరగా ఉడకాలి కదా శనగపప్పు త్వరగా ఉడకాలి. అందుకని ఈరోజు డేషా కూడా కొంచెం పెద్దది పెట్టాను. దాకానే అంటారు గిన్నె. కొంచెం ఇలా బంకుతే కాంబినేషన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నాకు ఎక్కువ పచ్చి శనగపప్పు రొయ్యలు ఇష్టం. అందుకే మళ్ళీ అదొక కూర ఇదొక కూర ఎందుకని అన్నీ కలిపి వండుతున్నా. కాంబినేషన్ బాగుంటుంది కొని, చాలా బాగుంటుంది. ఇంకా కూరగాయలు తెచ్చారు మా ఆయనగారు, ఇంకా సదరాలి. పని అవ్వలేదు బాబాయ్, వాళ్ళ అసలు పని అవ్వలేదు ఫ్రెండ్స్.
ఇదిగో మన ఫేవరెట్ కరివేపాకు. మన ఫేవరెట్ కరివేపాకు చూసారా ఎంత వచ్చిందో, ఎంత తెచ్చారో మా ఆయన గారు. మంది కరివేపాకు ఫేవరెట్ అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఇవన్నీ క్లీన్ చేయాలి, ఫ్రెండ్స్. కర్రీ అయిపోతే నాకు ఇంకా బొళ్ళు పనులు ఉన్నాయి, అవన్నీ చక్క పెట్టాలి. ఊరెళ్ళి వచ్చిన బట్టలన్నీ చదరలేదు, ఆ బ్యాగ్లో అట్లాగే ఉన్నాయి, చదరాలి ఫ్రెండ్స్. బాబాయ్ త్వరగా కర్రీ అయిపోతాయి, భోజనానికి వచ్చేస్తారు, టైం అవుతుంది. చూసారా ఎంతో వాటర్ వస్తుందో. దోసకాయ కదా నీరు, దోసకాయ బాగా వాటర్ వస్తుంది. ఇప్పుడు వేసామా, ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. మసాలా మనం వేసేసుకుందాం. చూసారా మసాలా వేసేసాం, తర్వాత వేద్దాం నీళ్ళు. ఇది మసాలాలో మగ్గితే బాగుంటుంది. మసాలా అంతా కర్రీకి పడుతుంది, కమ్మగా ఉంటుంది. అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత కూర వండుతుంది అనుకుంటున్నారా? మా పాపకు కూడా పెట్టాలి, కూర వేయాలి. చూసారా ఇలా కర్రీ మగ్గిద్ది. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం, కారం కూడా వేసేసుకుందాం. అన్నీ కలిపి కూరకు పడతాయి అన్నమాట. కారం వేసేసుకుందాం. చూసారా కారం వేస్తున్నాను. ఇది 1 స్పూను, 2 చాలు బాబా. కారం ఎక్కువ ఉంటుంది బాబా, ఇది కారం మండిపోతుంది. ఓకే అన్నీ వేసేసాం, ఇంకా కర్రీలో మనం అన్నీ వేసేసాం. ఇవి కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేయొద్దు, ఇప్పుడు వెంటనే రొయ్యలు వేసామనుకో ఇంకా మొత్తం రొయ్యలు అవి బాగా చిన్నగా ఉన్నాయి కదా, అంచేతన ఏమవుతుందంటే దగ్గరికి మొత్తం విడిపోతుంది అనమాట. రొయ్య విడిపోద్ది, ముక్కల కింద అయిపోద్ది. అందుకనే ఆల్రెడీ మనం కొంచెం రొయ్యలు వేపుకున్నాం కాబట్టి ఏం చేద్దామంటే దించే ముందు రొయ్యలు వేసుకుందాం. ఓకేనా? ఏంటో షార్ట్ వీడియోలు పెట్టాలంట ఫ్రెండ్స్, నాకేమీ రావట్లేదండి. కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ మీరు. షార్ట్ వీడియో ఎలాగో ఇదిగో చూసారా, ఇలాగ కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే పచ్చిశనగపప్పు వేసాం కదా, అది ఉడకాలి, దోసకాయ ఉడకాలి. అది ఉడికేటప్పుడు కొంచెం దగ్గరికి అవుతుంది అన్నప్పుడు మనం అప్పుడు వేసుకున్నాం అనుకో రొయ్యలు, బాగుంటుంది అన్నమాట. ఓకే అర్థమైంది కదండి? పచ్చి రొయ్యలు, దోసకాయ, పచ్చిశనగపప్పు కర్రీ అనమాట ఈరోజు మన స్పెషల్ కర్రీ. ఓకే కర్రీ దగ్గరికి అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.